హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మార్నింగే నేనైతే వంట ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా పచ్చిమిర్చి వంకాయ కర్రీ చేయాలని అయితే చూడండి. వంకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసిన. వాటర్లో ఉప్పు వేసి పెట్టుకుంటే వంకాయ ముక్కలు అనేవి ఎర్రగా కాకుండా మనం కోసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. ఇది ఒక టిప్ అయితే, ఓకేనా. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా నేను. రోజు డైలీ మార్నింగ్ అయితే నాకు ఇలానే ఉంటుంది అనమాట. ఫస్ట్ లేవగానే ఇంకా నేను గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటా. బయట కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఏమనుకోకండి. ఇటుకలు వచ్చినాయి అక్క వాళ్ళకి. ఆ ఇటుకలు అయితే కింద పోస్తున్నాయి. ఇటుకలు వచ్చినాయి అక్క వాళ్ళకి, అవి అయితే కింద పోస్తారు. వాటి సౌండ్ అనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ మార్నింగ్ లేవగానే పాలు వేడి చేసుకుంటా. ఇంకా ఎన్న అయితే మీకు చూపించలేదు, స్కిప్ చేసిన, రేపు చూపిస్తాం మళ్ళీ, ఓకేనా. ఇంకా టీ పెట్టుకొని తాగేసినాం. అక్కడ కనబడుతుందా మీకు? టీ పెట్టుకొని తాగేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత పాలు తాగబెట్టుకొని టీ తాగి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. మార్నింగే నేను కర్రీ పని అయిపోద్ది అనేసి అయితే టిఫిన్లోకి ఎలాగైనా కర్రీ కావాలి కదా, దానికోసం అయితే ఫస్టే నేను కర్రీ ప్రిపేర్ చేసేసి దాని తర్వాత చపాతీనా ఇంకా వేరే ఏమైనా రొట్టెలా ఏం చేయాలనేది నిర్ణయం చేసుకుంటాను అనమాట. లేదంటే దోశ, ఇడ్లీ అలాంటివి అయితేనే ఫస్ట్ అవే చేసేస్తాం. ఇంకా చపాతీలోకి అయితే ఫస్ట్ కర్రీనే కావాలి కాబట్టి కర్రీ ప్రిపేర్ చేసుకొని తర్వాత చపాతీస్, రొట్టె అలాంటివి ఏమైనా రెడీ చేస్తాను అనమాట. నేను పచ్చిమిర్చి ఎప్పుడైనా అలా వేయనమాట. ఇలా కట్ చేసేస్తే మనకి మిక్సీలో తొందరగా ఇరిగిపోతాయి అనమాట, మిక్స్ అయింది. చూసారా? దీంట్లోకి నేను కొంచెం ఉప్పు, వేస్తాను చూడండి. ఎల్లిపాయలు రాకనైతే మా సైడ్ చాలా రోజులు అయింది. ఇంకా మొన్న వస్తే తీసుకున్నా కదా మీకు చూపించాను. ఇంకా ఎల్లిపాయలు అయితే నేను ఈ వంకాయ కర్రీలోకి అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏమి వేయను. ఇలా ఎల్లిపాయలు తీసేసుకొని వాటి మీద పొట్టు కూడా తీయకుండా ఇలానే వేసేస్తుంటాను అనమాట, పైగా తీసేసి, ఓకేనా. పచ్చికారం వేస్తేనే నాకైతే వంకాయ కర్రీ అనేది నచ్చుద్ది. మీకు నిన్న చెప్పా కదా నేను, మనం ఏ కర్రీ అయితే కొన్ని నీటిలకి కొన్ని ఎండుకారం కొంచెం ఒక టేస్ట్ ఉంటుంది, పచ్చికారంతో ఒక టేస్ట్ ఉంటుంది. అలానే ఈ మధ్య అయితే సొరకాయలు దొరకట్లేవు. ఇంకా దీన్ని అయితే మిక్సీ పెడదాం. సొరకాయలు దొరికితే సొరకాయ కూర అయితే బాగా తింటాను నేను, ఓకేనా. మిక్సీ పట్టుకొని చూపిస్తాను మీకు, మిక్సీ పట్టేది కూడా ఒక్క నిమిషం. మిక్సీ అయితే పట్టేస్తే నాకు ఇక్కడనే ఉందన్నమాట మిక్సీ పట్టుకునేది. అందరు టీ తాగారా? టిఫిన్ ఏమేమి ప్రిపేర్ చేస్తుర్రు? ఇంకా మార్నింగ్ అయితే కొంచెం బిజీనే ఉంటాము. చూడండి, మిక్సీ పట్టేసిన. హడావుడి ఉంటుంది పొద్దున పని. ఇంకా బాబు ఉన్నప్పుడు అయితే ఇంకా కొంచెం ఎర్లీగా టిఫిన్, కర్రీలు, వంట అంతా ఒక్కసారి ప్రిపేర్ చేసేదాన్ని. ఎందుకంటే వాడికి బాక్స్ కాబట్టి ఇంకా అన్నీ ఒక్కసారి రెడీ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నా. ఇంక ఇన్ని రోజులు అయితే మా సార్కి ఫీవర్ వచ్చిందనేసి అయితే వంకాయ కర్రీ వండలేదు. ఇంక ఈరోజు కూడా తనకైతే ఏం లేదు, నేనే తినేయాలి. జీలకర్ర అయితే వేసేస్తున్నా. నేను నా స్టైల్లో చేస్తున్నా. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు. నాకు వంట చేస్తేనైతే ఆడ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెట్టు నుంచి తీసుకొచ్చుకొని వంట ప్రిపేర్ చేసుకుంటే అసలుకి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఇవి తెంచుకొచ్చి ఎన్ని రోజులు అయింది చూడండి, ఆకులన్నీ రాలిపోయినాయి. మనం అప్పటికప్పుడు వేసుకున్న దానికి ఇట్లా వేసుకున్న దానికి చాలా తేడా ఉంటుంది.
పల్లెటూర్లలో ఉన్నదే గ్రేట్ అసలుకి. ఏదైనా మంచిగా అన్నీ న్యాచురల్గా దొరుకుతుంటాయి మనకి. మనం పండించుకోవచ్చు. గేదె పాలు కానీ మనకి ఏ అయినా కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్నీ ఫ్రీగా మనం పండించుకోవచ్చు, మనమే తినొచ్చు. ఇక సిటీ అంటే తప్పదు కదా, ఇంక ఇవే. మీ అందరికీ సిటీ లైఫ్ ఇష్టమా పల్లెటూరు లైఫ్ ఇష్టమా కామెంట్ చేయండి.